ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం 1వ రాజులు 3వ అధ్యాయం 9వ వచనం. నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. రాజుగా సొలొమోను ఈజిప్టు రాజైన ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అతనితో ఒక ఒడంబడిక చేసుకున్నాడు. సొలొమోను ఆమెను దావీదు నగరానికి తీసుకొని వచ్చాడు. ఆ సమయంలో సొలొమోను తన భవనాన్ని, దేవాలయాన్ని చేస్తూనే ఉన్నాడు. సొలొమోను యెరూషలేము నగరం చుట్టూ ఒక గోడ కూడా నిర్మిస్తున్నాడు. దేవాలయం ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల అప్పటి వరకు ప్రజలు తమ బలులను గుట్టలపై ఉన్న బలిపీఠాల వద్దనే అర్పిస్తూ ఉండేవారు. యెహోవాను ప్రేమించినట్లుగా సొలొమోను నిరూపించుకున్నాడు. తన తండ్రి యగు దావీదు చెప్పిన విషయాలన్నీ నియమంగా పాటించాడు. కానీ సొలొమోను ఒక విషయంలో మాత్రం తన తండ్రి చెప్పింది చేశాడు. అదేమనగా సొలొమోను గుట్టలపై బలులు అర్పించడం, ధూపం వేయడం కొనసాగించడం. సొలొమోను రాజు బలులు అర్పించుటకు గిబియోనుకు వెళ్ళాడు. అది బలి అర్పణ చేసే ప్రదేశాలన్నింటిలో చాలా పేరుగాంచిన గుట్ట. సొలొమోను ఆ బలిపీఠం మీద 1000 బలులను అర్పించాడు. సొలొమోను గిబియోను వద్ద ఉన్నప్పుడు యెహోవా ఆయనకు స్వప్నంలో దర్శనమిచ్చాడు. నీవేదైనా కోరుకో, నీ కోరిక నెరవేర్చుతాను అని యెహోవా అన్నాడు. సొలొమోను ఈ విధంగా అన్నాడు: నీ సేవకుడగు నా తండ్రి దావీదుకు నీవు మిక్కిలి దయ చూపావు. ఆయన నిన్ను అనుసరించాడు. ఆయన కూడా మంచివాడై ధర్మంగా జీవించాడు. నీవు ఆయన కుమారుని రాజ్యసింహాసనానికి అర్హుణ్ణి చేసినప్పుడు నీవు ఆయనకు అపూర్వమైన కరుణ చూపావు. నా ప్రభు అయిన దేవా, నా తండ్రి స్థానంలో రాజ్యపాలన చేసేలా నాకు అనుమతి ఇచ్చావు. కానీ నేనింకా పసివాడిలా ఉన్నాను. నీవు నిర్వర్తించవలసిన పనులు నెరవేర్చుటకు తగిన వివేకం నాకు కొరతగా ఉంది. నీ సేవకుడనైన నేను నీ చేత ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన ప్రజల మధ్య ఉన్నాను. వారి జనాభా పెద్దది. వారు లెక్క పెట్టలేనంత ఎక్కువగా ఉన్నారు. కావున పాలకుడైన వాడు వారి విషయంలో అనేక నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. అందువల్ల ఈ ప్రజానికంపై ధర్మ పరిపాలన చేయగల, న్యాయ నిర్ణయం చేయగల దక్షత, పరిజ్ఞానము నాకు దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను. ఈ జ్ఞానం వల్ల నేను మంచి చెడ్ల నిర్ణయం చేయగలుగుతాను. ఈ మహాపరిజ్ఞానం లేకుండా ఈ గొప్ప ప్రజానికాన్ని పరిపాలించడం అసాధ్యమైన పని. సొలొమోను ఇది అడిగినందుకు యెహోవా చాలా సంతోషించాడు. అతనితో దేవుడు ఇలా అన్నాడు: నీకు దీర్ఘాయుష్షు ఇమ్మని అడగలేదు. నీవు నీ కొరకై ధనధాన్యాదులిమ్మని అడగలేదు. నీ శత్రునాశనం కూడా నీవు కోరుకోలేదు. మంచి చెడులు విచక్షణ జ్ఞానం, న్యాయ నిర్ణయం చేయగల దక్షత నీవు అడిగావు. కావున నీవు అడిగిన దాన్ని నేను నీకు దయచేస్తాను. నీకు విజ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాను. గతంలో నీ వంటి వాడెవడో లేనట్లుగా నీకు జ్ఞానాన్ని కలుగజేస్తాను. భవిష్యత్తులో కూడా నీకు సాటి మరి ఎవడు ఉండడు. పైగా నీకు పారితోషికంగా నీవు అడుగనవి కూడా నీకు ఇస్తున్నాను. నీ జీవితాంతం నీకు ధనధాన్యాలు, గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీ అంతటి గొప్పవాడు ఈ ప్రపంచంలో మరో రాజు ఉండడు. నాకు విధేయుడివై ఉండమని, నా న్యాయ మార్గాన్ని, నా ఆజ్ఞలను పాటించమని నిన్ను నేను అడుగుతున్నాను. నీ తండ్రి దావీదు వలె నీవు కూడా నడుచుకో. నీవు ఆ విధంగా చేస్తే నీకు దీర్ఘాయుష్షు కూడా నేను ఇస్తాను. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.